ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఆటో డ్రైవర్లకు 15,000 జీవన భృతి కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ జీవన భృతి కల్పించలేదని వెంటనే ఆటో కార్మికులకు సంబంధించిన జీవన భృతిని కల్పించాలని చిన్నశంకరంపేట ఆటో డ్రైవర్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ పిలుపు మేరకు నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట మండలంలోని ఆటో డ్రైవర్లను స్థానిక ఎస్ఐ నారాయణగౌడ్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నాణ్యమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆటో యూనియన్ తరపున తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కోసం ఆటో డ్రైవర్ల యొక్క యూనియన్ నుంచి శంకరంపేట యూనియన్ నుంచి వెళ్తుండగా ముందస్తు అరెస్టుగా ఇక్కడ శంకరంపేట పోలీస్ వాళ్ళు మా చిన్న శంకరంపేట మండల్ ఆటో యూనియన్ వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఈ ఉపాధి కరువై అనేకం తిప్పలు పడుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంటు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణం బస్ ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. అదే టైంలో మనకు ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు వృత్తి ఇస్తానని ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఆ యొక్క కార్యక్రమం ముందుకు సాగుతలేదు. కాబట్టి మేము ఆటో యూనియన్ తరపు నుండి అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా శంకరంపేట పోలీస్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి అరెస్టుల వల్ల ఆటో యూనియన్ను ఆపడం తరం కాదు, ఇక ముందు కూడా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆటో జేఏసీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా చిన్న శంకరంపేట మండలం నుంచి ఆటో యూనియన్ డ్రైవర్లు అందరూ ముట్టడికి బయలుదేరాము. దానిలోని భాగంగా శంకరంపేట పిఎస్ వాళ్ళు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి అరెస్టుల వల్ల ఉద్యమాన్ని అణచివేయలేరు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవన భృతి 15,000 ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇచ్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. అవసరమైతే ఇంకా ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి మీడియాపూర్వకంగా తెలియజేసుకుంటాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తూ ఉందో అదే విధంగా ఆ ఆటో డ్రైవర్లకు 15,000 ఏదైతే ఇస్తానని చెప్పేసి అన్నదో ఆ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్సులు కట్టలేకపోవడము, ఆ క్షోభాలు అనుభవిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఈ 15,000 ఇస్తానని ప్రభుత్వం ఏదైతే ఒప్పుకున్నదో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా కోరుచున్నాము. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది.